హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనెక్టింగ్ ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అహూజా యూనిట్ డ్రైవర్లోని మ్యాగ్నెట్ క్రాస్ని ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన కనెక్టింగ్ ఎలక్ట్రానిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ మ్యాగ్నెట్ క్రాస్ని టెస్టర్తో అన్నా కానీ స్క్రూడ్రైవర్తో అన్నా కానీ ఓపెన్ చేసుకోవాలి. నెమ్మదిగా ఓపెన్ చేసుకోవాలి. ఆ మ్యాగ్నెట్ నుంచి మెటల్ని నెమ్మదిగా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఎమ్రీ పేపర్తో అన్నా కానీ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఆ ఐరన్ క్లాంప్ని ఆ సర్కిల్ రౌండ్లో సెట్ చేయాలి. ఇంకొక సర్కిల్ టైప్ ఉన్న ఐరన్ పీస్ని ఆ మ్యాగ్నెట్ పైన సెట్ చేయాలి. కొద్దిగా రిస్క్ అవుతుంది, రిస్క్ అయినా పర్వాలేదు. దాన్ని అడ్జస్ట్ చేసుకొని నెమ్మదిగా ఫినిషింగ్ ఇవ్వాలి. ఎలక్ట్రిక్ షాప్లో అరాలడ్ అని అడిగితే వాళ్ళు ఇది ఇస్తారు. దీన్ని తీసుకొచ్చి, నేను అప్పుడే చెప్పినాను కదా, ముందుగా ఈ క్లాంప్తో క్లీన్ చేసుకోవాలి, లేకపోతే పేపర్తో క్లీన్ చేసుకోవాలని. అలా క్లీన్ చేసుకున్న తర్వాత అరాలడ్ని ఓపెన్ చేసుకొని ఒక పేపర్ తీసుకొని ఆ రెండు లిక్విడ్ని ఒక దగ్గర వేసి దాన్ని ఫుల్ మిక్స్ చేయాలి. కొంచెం గట్టిగా అయ్యేంత వరకు మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత దాన్ని తీసుకువెళ్ళి ఆ మ్యాగ్నెట్కి అప్లై చేయాలి. చాలా ప్రాపర్గా నీట్గా అప్లై చేస్తే ఆ ఫినిషింగ్ బాగుంటే మళ్ళీ ఇలా మ్యాగ్నెట్ క్రాస్ అనేది మళ్ళీ జరగదు. అందుకే ఇప్పుడే ప్రాపర్గా చేసుకోవాలి. ఇన్స్టాల్ చేయాలి. ఆ మిడిల్ ఐరన్కి, కార్నర్ సర్కిల్ ఐరన్కి మధ్య 1 mm గ్యాప్ ఉండేటట్లు చూసుకోవాలి. ఈ అహూజా యూనిట్ డ్రైవర్ని ఓపెన్ చేసినప్పుడు డయాఫ్రమ్ స్ట్రక్ అయిపోయినది కదా, ఆ కాయల్ని కావలసినంతగా కట్ చేసుకొని ఆ పీస్ అందులో ఫ్రీగా వెళ్తుందో లేదో చూసుకోవాలి. మెయిన్ ఇది ఇంపార్టెంట్. తర్వాత మళ్ళీ అరాలడ్ని ఓపెన్ చేసుకొని ఆ రెండు లిక్విడ్ని ఒక దగ్గర వేసుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఫుల్ గట్టిగా అవుతుంది. ఆ గట్టిగా అయిన తర్వాతనే దాన్ని ఆ మ్యాగ్నెట్కి అప్లై చేయాలి. అంత గట్టిగా కలిపితే అంత పవర్ ఉంటుంది దానికి. ఆ గమ్ని బాగా కార్నర్ సైడ్ బాగా అప్లై చేయాలి. ఒక 1 day మొత్తం దానికి రెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే బాగా ఆరిన తర్వాత దాన్ని ఫిట్ చేయాలి. ఆరడానికి 1 day 2 day కూడా పడుతుంది. నేను దీన్ని 15 hours తీసుకున్నా మొత్తం ఇన్స్టాల్ చేయడానికి. మనం షాప్లో తెచ్చుకున్న డయాఫ్రమ్ను ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత దీన్ని ఇన్స్టాల్ చేసినప్పుడు ఒక 90% సెట్ అవుతుంది, 10% సెట్ కాదు. సెట్ కానప్పుడు సాల్డరింగ్ మిషన్లో దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఎలా అంటే సాల్డరింగ్ మిషన్లో హీట్ చేస్తే అది కరిగిపోతుంది. అప్పుడు తొందరగా సెట్ చేసుకోవచ్చు. సాల్డరింగ్ యూజ్ చేసుకొని పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్ని సాల్డర్ చేసుకోవాలి. ఆ డయాఫ్రమ్ పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి మల్టీమీటర్ని బజర్ సౌండ్లో ఉంచుకొని పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్కి టచ్ చేస్తే బీప్ సౌండ్ వస్తుంది. బీప్ సౌండ్ వచ్చిందంటే బాగా వర్క్ అవుతుంది అని అర్థం. అదే చెప్పాను కదా, 15 hours తర్వాత ఆ మ్యాగ్నెట్ తీసుకుంటానని. ఆ మ్యాగ్నెట్ తీసుకొని ప్రాపర్గా బాడీ ఫినిషింగ్ ఇవ్వాలి. మనం
అనుకున్న అహూజా డ్రైవర్ యూనిట్ మళ్ళీ ఎలా రికవర్ అవుతుందో ఈ వీడియో మొత్తం చూస్తే గానీ అర్థం కాదు. ఇక్కడ ఇన్సులేషన్ టేప్ అన్నా కానీ, ఏదైనా పేపర్ అన్నా కానీ పెట్టాలి. కంపల్సరీ పెట్టాలి. ఎందుకంటే, ఎందుకంటే ఆ ప్లస్, మైనస్ టెర్మినాల్‌లు ఒకటికి ఒకటి షార్ట్ అయిందంటే ఈ డ్రైవర్ పని చేయదు. ఆ పని చేయడం కాకుండా మళ్ళీ ఇంకొక ఇష్యూ వస్తుంది. మన ఆంప్లిఫైయర్‌లో ఐసీలనేది డ్యామేజ్ అవుతాయి. కంపల్సరీ డ్యామేజ్ అవుతూనే అవుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ముందే మ్యాగ్నెట్ పైన వైట్ కలర్ టేప్ అనేది ఇన్సెట్ అయి ఉంది. ఓకే. అలా ఉంటే పర్వాలేదు. కానీ కొన్ని అవిట్లకి అవి రిమూవ్ అయిపోతాయి. ఎందుకంటే ఎక్కువ ఎండలో కానీ, వానలో కానీ తడుస్తుంది కాబట్టి అవి రిమూవ్ అయిపోతాయి. ముందు జాగ్రత్తగా నేను చెప్తున్నా. మనం అనుకున్న డ్రైవర్ రికవరీ అయినది. అది ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు చూపిస్తాను. నేను చిన్న బ్లూటూత్ యూజ్ చేసుకొని అందులో ఉన్న బోర్డు అండ్ బ్యాటరీ కనెక్ట్ చేసి అండ్ చిప్ ఇన్‌స్టాల్ చేసి ఎస్‌డి కార్డు ఆన్ చేస్తాను. చూడండి వీడియోలో. సౌండ్ మాత్రం కేక. నేను ఎక్స్‌పెక్టే చేయలేదు ఇలా వస్తుందని. అవునా? నిజమా? చాలా బాగా వచ్చింది క్లారిటీ. ఇంత చిన్న బ్లూటూత్ బోర్డ్‌కిస్తేనే ఇలా వచ్చిందంటే ఇంకా ఆంప్లిఫైయర్‌కి కనెక్ట్ చేస్తే ఇంకెలా వస్తుందో సౌండ్ మీకే బాగా తెలుస్తుంది.